హలో ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. జయ జీవితం ఎంత ప్రాముఖ్యమో అంత ప్రాముఖ్యం ఈ భూమిలో ఉన్న దినాల్లో మీరు ఆశీర్వదించబడటం. ఆశీర్వాదం అంటే ఆత్మీయంగాను భూ సంబంధంగాను ఆశీర్వదించబడాలి. యేసు ప్రభువు వారి దగ్గర పేతురు అడుగుతున్నారు, సమస్తాన్ని విడిచిపెట్టి నేను వెంబడిస్తున్నా ప్రభువా, మాకు నువ్వు ఏమిస్తావు అన్నట్టుగా అడుగుతున్నాడు. అప్పుడు యేసు ప్రభువు వారు ఇచ్చిన ఆ జవాబును లూకా సువార్త 18వ అధ్యాయం 29-30 వచనాల్లో మనం చూస్తున్నాం. దేవుని సువార్త నిమిత్తము తల్లిదండ్రులైన, అక్కాచెంటులైన, అన్నదమ్ములైన, ఆస్తిపాస్తులైన పోగొట్టుకున్నవాడు ఎవడో వాడి ఇహమందు 100 రెట్లను పరమందు నిత్య జీవాన్ని పొందక మానడు అని ప్రభు చెప్తున్నాడు. ఇక్కడ యేసు ప్రభువారు 2 మాటలు చెప్తున్నారు, ఇహమందును పరమందును. అదేనండి, ఇంకా యేసు ప్రభు మాటని గట్టిగా పట్టుకోవాలి. కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఆశీర్వాదం అంటే ఈ కార్లు ఉండటం, సొంత ఇల్లు ఉండటం, తర్వాత మంచి వస్త్రాలు తొడుక్కోవటం, సమస్తాన్ని సమృద్ధిగా మంచి తిండి కలిగి ఉండటం, పుష్టిగా ఉండటం అని కొంతమంది అనుకుంటున్నారు. ఇది లోకస్తులు అనుకుంటున్న మాట. అందుకొరకే కొంతమంది పాస్టర్స్ కూడా ఏంటా బాబు ఎప్పుడు చూసినా ఈ పాస్టర్ గారు ఆశీర్వాదం గురించి మాట్లాడుతున్నాడని చాలామంది అంటారు. అరే తప్పది. ఆశీర్వాదం అనే మాటకు రెండు వైపులను చూడాలి. మొదటిది ఏమో ఆత్మ సంబంధమైన స్పిరిచువల్ బ్లెస్సింగ్స్, ఇంకొకటి ఏమో ఎర్త్లీ బ్లెస్సింగ్స్. ఇవి 2 కలిసిందే బ్లెస్సింగ్, గాడ్స్ బ్లెస్సింగ్స్. మరి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదానికి గుర్తు ఏంటంటే దేవునితో సహవాసం చేయటం. ఎందుకంటే చాలామందికి అర్థం అవ్వాలా, దేవునితో అబైడ్ ఈస్ ఏ సైన్ ఆఫ్ బ్లెస్సింగ్స్ అనమాట. సో దేవునితో ఎంతెంతకు మనం సహవాసం చేస్తూ ఉంటామో అంతంతకు మనం ఆత్మీయంగా ఆశీర్వదించబడుకుంటూ వస్తాం. దేవునితో సహవాసం చేయటమే అన్నిటికీ ఒక మూల రూట్ అన్నమాట. అదే పరిశుద్ధ జీవితానికి రూట్. అదే సహన, ఓపిక, ప్రేమ, ఆత్మ ఫలాలన్నీ కలిగి ఉండటానికి రూట్ అన్నమాట. సో దేవునితో సహవాసం చేసేవాడే నేను ఆత్మీయంగా ఆశీర్వదించబడ్డానని చెప్పగలుగుతాను. దేవునితో ఆశీర్వదించబడకపోతే నువ్వు ఆత్మీయంగా ఆశీర్వదించబడ్డావని చెప్పటం శుద్ధ అబద్ధమైపోతాయి. అలాగే భూ సంబంధంగా ఆశీర్వదించబడటానికి నేను చెప్పినట్టుగా అనేకులకు మీరు పంచిపెట్టాలా, మీకున్న ఆస్తిపాస్తులు పంచిపెట్టాలా, మీకున్న డబ్బంతా పంచిపెట్టాలా, మీకు కూడా అంత సమృద్ధి ఉండాలా. అప్పుడు మీరు భూ సంబంధంగా ఆశీర్వదించబడ్డారని. అలా దేవుడు చేయగలుగుతాడంటే ఖచ్చితంగా చేయగలుగుతాడు. దానికి ప్రధానమైన సాక్షి నేను. దేవుని యొక్క మహాకృపను బట్టి నేను రోమన్ క్యాథలిక్ నుండి రక్షించబడ్డా. నాకు ఆత్మీయత ఏంటో తెలియదు. అటువంటి నన్ను దేవుడు ఆత్మతో రక్షించి, ఆత్మతో నింపి ఈరోజు దేవుని సన్నిధిలో మరి గడపడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. అనేకులను దేవుని యొక్క సన్నిధిలో తయారు చేయడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. చాలామందికి నా దగ్గరికి ట్రైనింగ్కి వస్తారు. ఇప్పుడు దగ్గర 8,000 మందిని ట్రైనప్ చేసి పంపించాం. ఆ ట్రైనింగ్ వచ్చే వాళ్ళందరూ బలంగా వాడబడటానికి ఏం చేయాలి, మీలాగా వాడబడటానికి ఏం చేయాలని అడుగుతారు. ఒకటే చెప్తాను, నీకు మోకాల అనుభవం ఉంటే దేవుని కోసం వాడబడతావు. దేవునితో నువ్వు సహవాసం చేయగలిగితే నువ్వు వాడబడతావు అంటాను. దేవుని బిడ్డల ముమ్మాటికి వాస్తవం. మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడ్డారంటే మీరు ఖచ్చితంగా మీరు ఏకమైపోతారు. దేవుడితో మీరు జీవించగలుగుతారు. భూ సంబంధంగా ఆశీర్వదించబడితే అనేకులకు మీరు ఆశీర్వాదకరంగా ఉంటారు. ఈరోజు నేను ఒకనొకప్పుడు తమిళనాడు రాష్ట్రం నుండి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినప్పుడు ఏమి లేకుండా వచ్చాను. ఈరోజు అనేకులకు పంచిపెట్టడానికి దేవుడు నాకు కృప చూపించాడు. సో ఇది ప్రారంభం మాత్రమే అంటున్నాడు దేవుడు, ఇంకా ఆశీర్వదిస్తాడంట. ఆశీర్వాదానికి హద్దు లేదు. అయితే ఒకే ఒక మాట మీకు ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాను. కొత్తగా ఇప్పుడు మీరు వినాల్సిన మాట ఏంటంటే 112వ కీర్తన మొత్తం చదవండి. ఎవరు దీవించబడతారో, ఎలాగ దీవించబడతారో రాయబడి ఉంది. దాంట్లో స్టార్టింగే దేవునికి భయపడేవారు ఈ విధంగా దీవించబడతారని రాయబడి. దేవునికి భయపడటం అంటే అని ఊగటమా? లేదు. దేవునికి భయపడటం అంటే దేవునికి లోబడటమే దేవునికి భయపడటం. సో దేవుడికి విధేయత కలిగిన వాడు ఎవడో వాడు ఖచ్చితంగా దీవించబడిపోతాడు. దేవుడికి విధేయత అవటం అంటే ఆత్మస్వరూపమైన దేవుడికి ఎలాగ విధేయులు అవటం, ఆయన వాక్యానికి లోబడితే ఆయనకు లోబడినట్టు. దేవుడు ఈ మాటలు దీవించిన గాక. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి,
నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆత్మ ద్వారానే సమస్తం జరుగుతున్నారు ప్రభా. మీరే తాకండి, ఆశీర్వదించండి, విశేషమైన కృప దయచండి ప్రభా. పరిశుద్ధాత్మతో నింపండి ప్రభా. నీ వెలుగుతో మహిమతో నింపి ఆశీర్వదించి అభిషేకించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మీకు ఒక నూతనమైన కార్యాన్ని ప్రభు జరిగించబోతున్నాడు. త్వరలో మీరు వర్ధిల్లబోతున్నారు. ఒక బ్రేక్ త్రూ రాబోతున్నాయి. ప్రభు నామమున మీరు ఆశీర్వదించబడబోతున్నారని యెహోవా దేవుని ఆత్మ తెలియపరుస్తున్నాడు. మిమ్మల్ని ప్రభు ఆశీర్వదించినగాక, దీవించినగాక. ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం ఎబ్రీ పత్రిక 6:14. దేవుడు మనం ఆశీర్వదించినగాక.